ఆఫ్టర్ ద ఫస్ట్ ఆర్ సెకండ్ స్కెడ్యూల్ అనుకుంటా అల్లు అరవింద్ సార్ కాల్ చేశారు నాకు, నేను కలవాలి అని చెప్పారు నాకు. నేను సర్కి వెళ్ళి అడిగాను, కలవాలంటున్నారు ఎందుకు, ఏమైంది అండ్ ఈజ్ లైక్ నో ఈ కైండ్ ఆఫ్ లైక్ వాట్ ఈ సా. అండ్ ఫస్ట్ షెడ్యూల్ షూట్ చేసింది కొన్ని ఎడిట్ చేసి పెట్టా అప్పుడే. సో ఆయన ఆ రషెస్ చూసి ఇస్ లైక్ ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు, హూస్ దిస్ బాయ్ ఇంత బాగా చేశాడు అనేది. ఐ వాజ్ లిటిల్ లైక్ వై కలవాలంటున్నారు, ఇంకా ఎక్కువ షూటింగ్ అవ్వలేదు, కొంత కథలని విన్నాను నేను ముందు. ఐ థింక్ దే మెట్ హిమ్ అండ్ సెడ్ మాకు ఇంకా సినిమాలు చేయాలి. యా, హీస్ ద ఓన్లీ ప్రొడ్యూసర్ టిల్ నౌ డ్యూరింగ్ ద షూట్ ఆఫ్ ద ఫిల్మ్ who gave me an advance for the next film. Wow. Hey, congratulations. So, yeah, he's the only producer. See, అలా అయినప్పుడు ఏమవుతుంది, because we all have that fear as an artist when we come from a background where we don't have a cinema background. So we are like, what is next, what is the future, ఇలా అనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు వస్తుంది, అప్పుడప్పుడు చెప్తుంది మనకి, నో దెర్ ఈజ్ అ వే, ఇఫ్ యూ వర్క్ హార్డ్ అండ్ ఇఫ్ యూ ఆర్ కన్సిస్టెంట్ you will meet people అనేది. And also when Allu Arvind sir gave me an advance, it's not just an advance for me, it was a lot of hope and like confidence on myself that okay, అంటే మనకేమవుతుంది, బయట వెళ్ళినప్పుడు మీరు చాలా బాగా చేస్తారంటే యాక్టింగ్ అని చెప్తారు జనరల్గా, అండ్ ఇట్స్ ఓకే థ్యాంక్స్ అండి. బట్ కమింగ్ ఫ్రమ్ అ మ్యాన్ లైక్ హిమ్, లైక్ హూ హ్యాస్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ అ longer time and you have seen everyone, and coming from him, it really meant a lot for me during that time. Like I really needed it, so I'm very thankful for this opportunity.